వయసు వచ్చిన కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా నాన్న నిన్ను అదోలా చూస్తుంటే అప్పుడు మీరు రెడీ అవుతారు. 5,000 జీతమైన చాలు ఏ పనైనా చేస్తానని. ఆటో డ్రైవర్ గానో, కంపెనీలో హెల్పర్ గానో, సెక్యూరిటీ గార్డు గానో పనిచేస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అటెండర్ ఉద్యోగం కంటే తక్కువ స్థానంలో ఉన్నానని. చూస్తూ ఉండగానే 30 ఏళ్ళు నిండిపోతాయి నీకు. పక్కన పెళ్ళాం, చేతిలో 2 పిల్లలు. సబ్బులు, పేస్టులు, పౌడర్లు, రేషను, ఇంటద్దె, కరెంటు బిల్లు, పాలు బిల్లు, సెల్ ఫోన్ రీఛార్జు, స్కూల్ ఫీజులు, నెలకొక గ్యాస్ బండ, ఇవే కాక వినాయక చవితి, దసరా, సంక్రాంతి, భోగి, దీపావళి, ఇలా సంవత్సరం అంతా ఏదో ఒక పండగ. అన్నిటికీ డబ్బు కావాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాధ్యతల అగాధంలో పడిపోయి ఉంటావు. వచ్చిన శాలరీ సరిపోదు, ఎక్కడ చూసినా అప్పులే. సడన్ గా పిల్లలకు బాగాలేకపోతే ఒరికిపోతావు. చేతిలో 500 కూడా ఉండదు. జీతం రాగానే ఇస్తాను 500 ఫోన్ పే చేయరా అని క్లాస్మేట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకుంటావు. ఇప్పుడు కాలేజీ రోజుల్లో అన్నీ నీకే తెలిసని ఎగిరిపడే నీకు 30 ఏళ్ళు నిండితే గానీ అసలు జీవితం అర్థం కాదు. అంతలోనే నీ పేరెంట్స్ ఈ లోకం విడిచిపోతారు. అప్పుడు తెలుస్తుంది నీకు జీవితం అస్సలు విలువ. కూలి పని చేసైనా నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో గుర్తు చేసుకుంటావు. ఊరంతా బలాదు తిరిగొచ్చిన అమ్మ ఎలా భోజనం పెట్టేదో గుర్తొస్తుంది నీకు. అప్పుడు ఏడుస్తావు బయ్యో. తొక్కలో లవ్వని అమ్మాయి వెంట తిరిగి అది మోసం చేస్తే ఏడ్చావు చూడు, అసలు అది ఏడుపే కాదు. అమ్మా నాన్న పోయాక ఇప్పుడు వస్తుంది చూడు, ఇది అస్సలు ఏడుపు. తెల్లారితే ఈఎంఐ కట్టాలి. అప్పులు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, సమాధానం చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటావు. కానీ నిద్ర పట్టదు. ఇంట్లో కూరగాయలు ఉండవు. నీ దరిద్రం చూసి భరించలేక అప్పుడు నీ పిల్లం ఒరే చేతకాని దద్దమ్మా, పడుకోవడానికి తప్ప ఇంకే దేనికి పనికిరాని ఎదవు నువ్వు అని నిన్ను పక్కింటోడితో పోల్చి పొడుస్తుంది చూడు, అప్పుడు వస్తాయిరా మీకు నడుము నొప్పి, మోకాలు నొప్పులు. నవ్వకండి, ఇది నిజం. ఇదే జరుగుతుంది మగాడి జీవితంలో. ఇప్పుడు అనిపిస్తుందిరా నీకు, చీ దీనమ్మ జీవితం, అసలు మగాడిగా ఎందుకు పుట్టానురా అని. పెళ్ళం మీద కోపంతో